ఇప్పుడు ఏం చేశారు, టెక్నికల్గా అంటే ఒక ఇప్పుడు పాయింట్ పట్టుకుని సాగదీశారు. ఎట్లాగా అరెస్ట్ చేసే ముందు అనుమతి ఉండాలా, అనుమతి అక్కర్లేదా అన్నది. ఆ తీర్పు ఈ రోజు వరకు రాలా. ఆ కారణంగానే బెయిల్ వచ్చింది. ఆ కారణంగానే అట్లా ఉంది కాబట్టి ఈ లోపు ఆయన అనారోగ్యం పాలయ్యారు. కాబట్టి అనారోగ్యం కారణంగా బెయిల్ ఇస్తున్నామని, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది. ఇక్కడ అది స్పెషల్. ఇక్కడ అంటే అప్పట్లోనే సిట్ ఒక 40 మంది సాక్షులను విచారించింది, ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏసీబీ కోర్టు ఇచ్చే తీర్పు రేపొద్దున్న ఇలాంటి ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి ఒక బెంచ్ మార్క్ అయినా అవుతుందా? బెంచులు ఉండదు, మార్క్ ఉండదు. ఏసీబీ కోర్టు అంటే లోకల్ కోర్టు, అది దాంట్లో పెద్ద కౌంటబుల్ కాదు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో తీర్పులు వస్తే అప్పుడు బెంచ్ మార్క్ కేసు అంటారు. ఇప్పుడు రామోజీరావు గారి కేసుకు సంబంధించి ఉండవల్లి పెట్టిన దాని మీద అది బెంచ్ మార్క్ కేసు అయింది. దాని మీదనే కదా ఉండవల్లి మళ్ళీ. అట్లా అంటే ఇప్పుడు దేశంలో ఎవడన్నా సరే దొంగ కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళకి అది బెంచ్ మార్క్ కేసు. రామోజీరావు కేసు పెట్టేసేసిన తర్వాత మేము తీసేసాంలే అని చెప్తే కనుక కేసు క్లోజ్ చేసేయాలి. అది అట్లాగే ఇక పైన ఇది ఒక బెంచ్ మార్క్ కేసు అనమాట. ఏదైనా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. ఇప్పటికే ఒక రకంగా ఆయన బెయిల్ మీద బయట ఉన్నట్టే. రేపొద్దున్న అది కూడా క్లోజర్ రిపోర్ట్ ఎందుకు సిబిఐ ఈడీలు కదా, ఇక్కడైతే ఇచ్చేసి ఉండేవాడు. అది సిబిఐ ఈడీలు కాబట్టి ఆగింది అనమాట. అది లేదంటే అలా అవుతుందేమో. రైట్, చూద్దాం.